ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్ల ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారంటే, ఎవరి నీరు వారు తాగుతున్నారంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారంటే, ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తీసుకుంటున్నారంటే, ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే, ఈరోజు అన్ని కులాల వాళ్ళు కూడా వివిధ రాజ్యాంగంలో వివిధ పదవులు అనుభవిస్తున్నారంటే, అదేవిధంగా ఈరోజు హిందూ అని కాకుండా వివిధ రకాల మైనారిటీ అని కాకుండా అన్ని రకాల కులాలు, అన్ని రకాల జాతులకు సంబంధించిన మహిళలు అబ్బాయిలతో పాటు సమానమైన హక్కులు పొందుతున్నారంటే, అదేవిధంగా రాజ్యాంగంలో కావచ్చు, పదవుల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఈ అన్నిట్లో కూడాను అందరూ కూడాను మహిళలు అవకాశాల్లో సగం ఆకాశంలో సగం అంటారు. ఇవన్నీ కూడా పొందడానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే అంబేద్కర్ గారు తను నిర్వహించినటువంటి తను చేసినటువంటి కార్యక్రమాలు అనేవి మనం చెప్పుకోవడానికి టైం అనేది చాలదు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎటువంటివి అంటే, అప్పటి తను యాక్టివ్గా ఉన్నప్పుడు, ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన యూత్గా ఉండేటప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడాను ఈ నవీన కాలానికి సమానంగా భవిష్యత్తు కొన్ని వందల సంవత్సరాలకు కూడా ఇటువంటి